ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పాపం మృగరాజు. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా దానికి కొన్ని మాటలు వినిపించాయి. కొన్ని రోజుల వరకే వేటైనా ఆటైనా నువ్వు నేనే కాదు, మృగరాజైనా ముసలితనంతో ఇంట్లో కూర్చోవడమే అని తోడేలుతో నక్క అంటోంది. ఆ మాటలు విన్న సింహం, అమ్మో, నేను ముసలిదాన్ని అయిపోతే ఎలా అనుకుంటూ ఆందోళనకు గురైంది. ఆ మాటలనే తలుచుకుంటూ గుహలోనే ఉండిపోయింది. రోజూ ఉదయాన్నే బయటికి వచ్చే మృగరాజు 4-5 రోజులుగా కనిపించకపోవడంతో తోడేలు, నక్క, కుందేలు, ఏనుగు కలిసి గుహ దగ్గరకు వెళ్లాయి. బయటే నిలబడి మృగరాజా అని పిలిచాయి. నెమ్మదిగా బయటికి వచ్చిన సింహంతో, గుహలోనే ఉండిపోయారేంటి రాజా? ఆరోగ్యం బాగోలేదా అని అడిగాయి. నేనెక్కడా ముసలిదాన్ని అవుతానోనని భయంగా ఉందని దిగులుగా జవాబిచ్చిందది. అంతేనా? నాకు తెలిసిన ఓ ఎలుగుబంటి వైద్యం బాగా చేస్తుంది. అది ఇచ్చి ఆకుపసరు తాగితే ఎప్పటికీ ముసలితనమే రాదు అంది కుందేలు. దాంతో వెంటనే వెళ్ళి తీసుకురమ్మంది సింహం. జంతువులన్నీ తిరిగి వెళ్తూ, అసలు అలాంటి పసరు ఎక్కడైనా ఉంటుందా? మృగరాజుతో ఎందుకు అబద్ధం చెప్పావు అని కుందేలును ప్రశ్నించాయి. ఎక్కడ ముసలితనం వస్తుందోననే భయంతో మృగరాజు దిగులు పడుతోంది. రాజు బలహీనమైతే రాజ్యం అల్లకల్లోలం అవుతోంది. అందుకే సింహంలో ఆ భయం పోగొట్టాలనే ఎలుగుబంటి ఇచ్చే పసరు తాగితే ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని అబద్ధం చెప్పా బదులిచ్చింది కుందేలు. అవునన్నట్లుగా తలూపాయి మిగతా జంతువులు.